జ్యేష్ఠ మాసం మొదలైంది. మరి జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు? పౌర్ణమి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? వటసావిత్రి వ్రతం ఈ పౌర్ణమి వేళ ఏ సమయంలో చేయాలి? వటసావిత్రి వ్రతం అంటే ఏమిటి? వటసావిత్రి వ్రతం ఆనవాయితీ ఉండాలా? మరి ఈ పౌర్ణమి వేళ పెట్టేటటువంటి క్షీరదీపం ఏ విధంగా పెట్టాలి? వటసావిత్రి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానం తెలియజేస్తానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రతి నెలలో కూడా మనకి పౌర్ణమి తిథి అనేది వస్తుంది. ఆ విధంగా సంవత్సరానికి మొత్తం 12 పౌర్ణములు. ప్రతి పౌర్ణమికి కూడా క్షీరదీపం వెలిగించడం వలన ఇంట్లో మనశ్శాంతి, ఆరోగ్యం, ఆయుష్ కలుగుతాయి. మరి ఇంతటి శక్తివంతమైన ఈ క్షీరదీపం జ్యేష్ఠ పౌర్ణమి వేళ ఏ సమయంలో పెట్టాలి అంటే పౌర్ణమి తిథి సమయంలో రాత్రి వేళలో కానీ లేదా ఉదయం సమయంలో కానీ క్షీరదీపాన్ని వెలిగించవచ్చు. మరి ఈ క్షీరదీపం ఎలా వెలిగించాలి అంటే ఒక ఇత్తడి ప్రమిద, మట్టి ప్రమిద లేదా గాజు గ్లాస్ అయినా తీసుకోవచ్చండి. సగానికి పైగా పాలను పోసి ఆ పైన నువ్వుల నూనె పోసి ఇలా జలవొత్తులు కానీ లేదా ఒక తమలపాకు తీసుకుని రౌండ్గా కట్ చేసి మధ్యలో బెజ్జం పెట్టి ఒత్తి వేసి వెలిగించవచ్చు. ఈ విధంగా వెలిగించే దీపాన్ని క్షీరదీపం అని అంటారు. ఈ క్షీరదీపాన్ని లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగిస్తే మంచిది. వటసావిత్రి వ్రతం అంటే ఏమిటి అంటే వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద చేసే పూజా విధానమే వటసావిత్రి వ్రతం. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. మరి జ్యేష్ఠ పౌర్ణమి వేళ వటసావిత్రి వ్రతాన్ని పూజా సమయం ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2025 సంవత్సరంలో జూన్ నెలలో జూన్ 10వ తారీఖు ఉదయం 10:30 ప్రారంభమైనటువంటి పౌర్ణమి తిథి సమయం జూన్ 11వ తారీఖు బుధవారం వేళ పగలు 1:14 వరకు ఉందండి. మరి మిగులు తగులు వచ్చింది కదండి. పూజ ఏ సమయంలో చేయాలి అంటే పౌర్ణమి తిథి సమయం ఉన్న సమయంలోనే అంటే రాత్రి వేళల్లోనే క్షీరదీపాన్ని వెలిగించాలి. ఆ ప్రకారంగా చూసుకుంటే జూన్ 10వ తారీఖు మంగళవారం వేళ సాయంత్రం వేళ క్షీరదీపాన్ని వెలిగించండి. కానీ వటసావిత్రి వ్రతం ఎప్పుడు కూడా తెల్లవారుజాము సమయానికి పౌర్ణమి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ సమయం గమనించి పూజనైతే ఆ సమయంలో చేయాలి. అందుకుగాను జూన్ 11వ తారీఖు బుధవారం ఉదయం వేళ వటసావిత్రి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. వటసావిత్రి వ్రతం ఆచరించడానికి ఆనవాయితీ ఉండాలా అంటే ఆనవాయితీ ఉండనవసరం లేదండి. భర్త దీర్ఘాయుష్ కోసం 10 కాలాల పాటు మాంగళ్య బలం కోసం ఈ పూజా వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల చేత ఈ పూజా వ్రతాన్ని చేయిస్తూ ఉంటారు. ఒక సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ పూజా వ్రతాన్ని ఆచరించినప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలంటే అటువంటి నియమం అయితే ఏమీ లేదండి. మీకు కుదిరినప్పుడు మాత్రమే పూజా వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆడవారికి వచ్చే ఇబ్బంది వచ్చింది, ఈ సంవత్సరం చేసుకోలేకపోయామని ఏమీ బాధపడవద్దు. వటసావిత్రి వ్రతం పూజ కోసం కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటి అంటే అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలం ఇవ్వాలండి. తాంబూలం మీ శక్తి కొలది 2 పళ్ళు, తమలపాకు, పసుపు, కుంకుమ, దక్షిణ సమేతంగా గాజులు, పువ్వులతో అమ్మవారు సమర్పించాలి. ఇంకా పూజ కోసం పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, వరిపిండి, ఒత్తులు, గంధము ఇవన్నీ కూడా కావాలండి. అక్షింతలు కూడా కలుపుకోవాలి. ఇవే కాకుండా మనం నిత్య దీపారాధన చేయటం కోసం మట్టి ప్రమిదలు అంటే మీరు ఇంట్లో పూజ చేసినా లేదంటే వటవృక్షం కింద పూజ చేసినా కూడా ఈ పూజా సామాగ్రి తప్పనిసరిగా కావాలి. అందుకుగాను పంచపాత్ర, ఉద్దరణి, హరివేణం, గంట, పువ్వులు, పత్తి వస్త్రము లేదా విడిగా అయిన పువ్వులు కావాల్సి ఉంటుందండి. ఇంకా ఇవైతే ముఖ్యంగా కావాలి. వీటన్నిటితో పాటుగా అగరబత్తులు ఇవి తీసుకొని మీరు చెట్టు దగ్గర అయినా సరే పూజ చేయవచ్చు. లేదంటే ఇంట్లో అయినా సరే వటవృక్షం దగ్గర తీసుకొచ్చినటువంటి ఒక కొమ్మ కానీ లేదా మొక్క కానీ ఇంట్లోనే పెట్టి పూజ అయితే చేయవచ్చు. వటసావిత్రి వ్రతాన్ని ఇంట్లో ఏ విధంగా సులభంగా పూజ అది చేసుకోవచ్చు అనే విషయాన్ని రాబోయే వీడియోస్ మీ అందరికీ షేర్ చేస్తానండి. అలాగే అమ్మవారికి సమర్పించవలసిన ప్రత్యేకమైన తాంబూలం కూడా ఉందండి. ఆ తాంబూలం ఎలా సమర్పించాలనే విషయం కూడా తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పూజా విధానం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి అయినప్పటికీ కూడా జ్యేష్ఠ పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజే రైతులు వ్యవసాయ పనులు ఆరంభిస్తూ భూమి పూజ చేస్తారు. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి లేదా ఏరువాక పూర్ణిమ అని అంటారు. భూమిని భూమాతగా కొలుస్తూ ఉంటాం. అలాగే రైతు కూడా దేశానికి వెన్నెముక. వ్యవసాయం అంటేనే జీవన మనుగడకు జీవనాధారం. జ్యేష్ఠ పౌర్ణమి అంటేనే వర్ష ఋతువుకి ఆరంభమనే చెప్పాలి. జ్యేష్ఠ పౌర్ణమి నాడు రైతులు ఉదయమే లేచి ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి కట్టెకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. ఈ విధంగా చేసిన తర్వాత ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడే వ్యవసాయ పనులు అనేది ఆరంభిస్తూ ఉంటారు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి వేళే ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. ఈ రోజున వటసావిత్రి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు.
మన భారతీయ సంస్కృతిలో పతియే ప్రత్యక్ష దైవంగా పూజలు చేస్తూ ఉంటాం. అటువంటి భర్త యొక్క ఆయుష్ దీర్ఘాయుషుగా ఉండాలని, మాంగళ్య బలం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఈ పూజా వ్రతాన్ని అందరూ చేయవచ్చండి. వటసావిత్రి వ్రతం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీలో చాలామందికి తెలుసు. సావిత్రీదేవి అమ్మవారు యమధర్మరాజును సైతం ఎదిరించి తన పతి ప్రాణాలను దక్కించుకుంది. ఇదంతా కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడే జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ రోజున సావిత్రీదేవి అమ్మవారిని సత్యవంతుని పూజించడం వలన వారిద్దరి యొక్క అనుగ్రహం కలిగి దీర్ఘ సుమంగళిగా 10 కాలాల పాటు చల్లగా ఉంటామని చెప్పి ఒక నమ్మకంతో ఈ పూజా వ్రతాన్ని అందరూ చేయవచ్చండి. ముఖ్యంగా ఈ వట సావిత్రి వ్రతం అనేది ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేస్తూ ఉంటాం. కానీ మన పురాణ కథనం ద్వారా అసలు ఈ రోజు ఏం జరిగింది అన్న విషయం తెలుసుకుందాం. మరి అశ్వపతి మాళవి దంపతుల కుమార్తె అయిన సావిత్రి ద్యుమత్సేనుడు కుమారుడు అయిన సత్యవంతుడికి ఇక 1 సంవత్సరమే ఆయుర్దాయమని తెలిసి మనసిచ్చిన కారణం చేత వివాహమాడింది సావిత్రి. సత్యవంతుడు 1 సంవత్సరం మాత్రమే బతుకుతాడని తెలిసినా కూడా సావిత్రీదేవి అమ్మవారు ఆయన్ని పెళ్లి చేసుకుంది. మరి సత్యవంతుడు వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది. అతడు గొడ్డలు చేతబట్టి అడవిలో కట్టెలు కొట్టడానికి బయలుదేరాడు. సావిత్రి కూడా అతడి వెంట నడిచింది. సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి చెట్టుపైకి ఎక్కి తల తిరుగుతున్న కారణం చేత గొడ్డలి కింద పడేసి కిందకు దిగి సావిత్రి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు చేతిలో పాశం పట్టుకొని సత్యవంతుడి ప్రాణాలు తీసుకోవడానికి వచ్చాడు. కానీ సావిత్రిలో ధర్మ, నిష్ఠ, జ్ఞానం, వివేకం, పతివ్రత లక్షణాలు యమధర్మరాజుని మనసును కరిగించాయి. సత్యవంతుని ప్రాణాలను తన పాశం నుండి విడిచిపెట్టాడు. వినయంతో సావిత్రి యమధర్మరాజుకి నమస్కరించింది. సావిత్రి సత్యవంతుని ప్రాణాలు తీసుకుని భర్త పార్థివ శరీరం ఉన్న వటవృక్షం దగ్గరికి వచ్చింది. వటవృక్షానికి నమస్కరించి ప్రదక్షిణ చేసింది. అదే సమయంలో సత్యవంతుడు ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. భారతీయ సతీధర్మం ఇలా మృత్యువుని జయించింది. ఇదంతా కూడా వటవృక్షం కింద జరిగింది. అంటే మర్రి చెట్టు కింద జరగడం ద్వారా, మర్రి చెట్టు దగ్గర ఈ పూజా వ్రతాన్ని ఆచరించడం ద్వారా సావిత్రి సత్యవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకంగా చెబుతూ వటవృక్షం కింద ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు వటవృక్షం కింద పూజ చేయడం కుదరలేదనుకోండి, ఇంటి వద్దనే ఆచరించవచ్చు. వటసావిత్రి వ్రతాన్ని ఎవరైతే చేస్తున్నారో వారు ముందు రోజునే ఉపవాసం ఉండి ఆ తర్వాత రోజు తెల్లవారుజాము నిద్రలేచి తలస్నానం చేసి పూజా వస్తువులు తీసుకుని వటవృక్షం వద్దకు వెళ్ళి చెట్టు మొదలు శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టి సావిత్రి సత్యవంతులను ప్రతిష్ఠించాలి. ఒకళ్ళు మీ దగ్గర చిత్రపటాలు లేవనుకోండి, పసుపు ముద్రని చేసుకుని తర్వాత వరుసగా సావిత్రి సత్యవంతులను యమధర్మరాజు బ్రహ్మదేవుని వటవృక్షాన్ని పూజించి పూజానంతరం నమో వైవస్యతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ వటవృక్షం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తూ ఈ ప్రదక్షిణ కూడా 3, 5, 7, 9, 11 లేదా 56, 108 ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి ముత్తైదులకు లేదా బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాదులను సమర్పించాలి. ఇలా మర్రి చెట్టుకు దారాన్ని చుట్టడం వల్ల మర్రి చెట్టు యొక్క దీర్ఘాయుర్దాయంతో తన భర్త ఆయుర్దాయాన్ని బంధించినట్లు అవుతుంది, తన 5వ తను వర్ధిల్లుతుందని ప్రతి ఇల్లాలు నమ్మకం. ఆ విధంగా వ్రతం ఆచరించి వ్రత కథను చదువుకోవడమే లేక పురోహితుల ద్వారా ఈ కథను వినడం చెయ్యాలి. వటసావిత్రి వ్రతం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు చేసుకుంటారు. వివాహిత స్త్రీలు అందరూ ఈ వ్రతం చేయడం మంచిది. కుజదోష నివారణ లేదా కన్యలకు త్వరగా వివాహం అవడము లేదా కలకాలం దాంపత్య సుఖం కోసం ఈ వ్రతం ఆచరించడం మంచిది. సావిత్రి వ్రత ప్రభావం వల్ల ముత్తైదువుల సౌభాగ్యం అక్షయమవుతుంది. వారికి వైధవ్య దుఃఖం నుండి విముక్తి లభించి మంచి సంతానం కలుగుతుంది. వారి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత మీకు కనుక వటసావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఆచరించడం కుదరలేదనుకోండి, మళ్ళీ పూజా వ్రతాన్ని జ్యేష్ఠ అమావాస్య వేళ చేసుకోవచ్చు. లేదా జ్యేష్ఠ పౌర్ణమి నుండి అమావాస్య మధ్య 15 రోజుల సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో అయినా సరే ఏ రోజైనా సరే మీరు ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు. లేదా జ్యేష్ఠ అమావాస్య వేళ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజా వ్రతాన్ని ఆచరించండి. తప్పకుండా స్వామి అమ్మవార్లకు అనుగ్రహం కలుగుతుంది. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.